2 years of hard work and waiting finally paying off for Ishan Kishan. Just 2 months back వెళ్ళి చూస్తే ఇషాన్ కిషన్ ప్లేయింగ్ 11 కాదు, వరల్డ్ కప్ స్క్వాడ్ లోనే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది నిన్న ఆడిన ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఇన్ హిస్ కెరియర్ అని చెప్పొచ్చు. అండ్ లుక్ ఎట్ ద క్వాలిటీ, నిన్న మ్యాచ్ ఇంటెన్సిటీ అవ్వచ్చు, ప్రెషర్ అవ్వచ్చు, అండ్ వికెట్. క్రికెట్ తెలిసిన ఎవరినైనా అడగంటే ఆ వికెట్ ఎంత కష్టంగా ఉందో బ్యాటింగ్ కి. 130-140 రన్స్ కొట్టినా కూడా ఇండియా ఈజీగా గెలిచేది మ్యాచ్. అలాంటి వికెట్ లో ఇషాన్ కిషన్ ఆడిన బ్యాటింగ్, క్లీన్ హిట్స్, క్వాలిటీ బ్యాటింగ్ ఆడాడు. అండ్ పాకిస్తాన్ టీం అయితే ఇషాన్ కిషన్ అవుట్ అయ్యే టైంకి సగం మ్యాచ్ ఓడిపోయారు. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఆడుతున్నంత సేపు వాళ్ళు ఎంత ప్రెషర్ లో ఉన్నారో క్లియర్ గా అర్థమైపోతుంది. చేతిలో బాల్ కూడా ఫంబుల్ చేసేస్తున్నారు. ఎనీవే, ఆ పాకిస్తాన్ టీం గురించి, వాళ్ళు ఆడిన క్రికెట్ గురించి నేను ఎంతకంటే ఎక్కువ మాట్లాడి ఆ టీంకి అనవసరంగా హైప్ ఇవ్వాలి అనుకోవట్లేదు. వాళ్ళకి ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది, ఇంకోసారి నన్ను అర్థమైంది అంతే. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ఇండియన్ టీమ్, నిన్న 2 గుడ్ థింగ్స్ జరిగాయి. ఫస్ట్ ఏంటంటే, నిన్న కష్టమైన వికెట్ లో ద వే తిలక్ అండ్ సూర్య బ్యాటెడ్, ఐ థింక్ బ్యాటింగ్ లో ఈ టీంకి ఒక టెంపో సెట్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఎవరికి వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కి అడాప్ట్ అయిపోయారని కూడా చెప్పొచ్చు. అండ్ సెకండ్ థింగ్, ద వే వి బౌల్డ్ ఎస్టర్డే. లో ట్రాక్, బాల్ తిరుగుతుంది. హార్దిక్ పాండ్యా స్టార్ట్ చేసిన ఫస్ట్ ఓవర్ అవ్వచ్చు, లేదా బుమ్రా అవ్వచ్చు, 145-146 క్లిక్స్ వేసాడు బుమ్రా నిన్న. వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఇండియన్ టీమ్. అంతేకాదు, ఇంకొక రికార్డ్ కూడా క్రియేట్ చేశాం. 2023లో ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయిన తర్వాత ఇండియా హ్యాస్ వన్ 16 consecutive games in ICC events లిమిటెడ్ ఓవర్స్ లో. సో ఇట్ ఈస్ ద లాంగెస్ట్ స్ట్రీక్ బై ఎనీ టీమ్. ఈ ఇండియన్ టీం కనుక వరల్డ్ కప్ ఓడిపోతే నేను చాలా డిసప్పాయింట్ అవుతాను. మరి మీరేమనుకుంటున్నారు, ఇండియా వరల్డ్ కప్ కొడుతుందా లేదా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్.